ఒక గాడిదను సంతలో అమ్మేందుకు భార్యాభర్తలు పట్టణానికి ప్రయాణమవుతారు. వారి పక్కనే గాడిద నడుస్తుందనమాట. చుట్టూ ఉన్న జనాలు వారిని చూసి ఏమంటారంటే తెలివి తక్కువలా ఉన్నారు, చక్కగా గాడిద పెట్టి వీళ్ళేంది కింద నడుస్తున్నారు అన్నారు. అప్పుడు భర్త కోపం వచ్చి ఆయన గాడిద మీద ఎక్కుతాడు. అతని పక్కన తన భార్య నడుస్తుంటుంది. ఇంకొస్త ముందుకెళ్ళగానే ఇంకొంతమంది ఆమెను చూస్తే అయ్యో పాపం అమాయకురాలు అనుకుంటా, భర్త పైన ఎక్కాడు, ఆమె మాత్రం కష్టపడి నడుస్తుంది అన్నారు. వెంటనే భర్త కిందికి దిగి ఆమెని గాడిద మీదకి ఎక్కి ప్రయాణం మొదలుపెట్టారు. ఇంకాస్త దూరం వెళ్ళాక భర్త చూసి మరి కొంతమంది నవ్వుతూ ఇంట్లో మొత్తం ఆమెదే నడుస్తుంది అనుకుంటా అని నవ్వుకున్నారు. భర్త అవమానంగా భావించి అతడు కూడా ఆ గాడిద మీద ఎక్కి ఇద్దరు ఇంకాస్త దూరం ప్రయాణిస్తారు. మళ్ళీ ఇంకా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇదేం పోయే కాలం, దున్నపోతుల్లా ఉన్నారు, పాపం గాడిద మీద ఎక్కిపోతున్నారు, నడిస్తే ఏం పోతుంది పాపం అని మాట్లాడుకుంటారు. భర్త చివరికి అర్థమైన విషయం ఏంటంటే, నువ్వు జీవితంలో ఏం చేసినా నిన్ను ఒక గాడిదలా ఏదో ఒకటి అంటూనే ఉంటారు. ఒకవేళ నువ్వు సక్సెస్ అయితే నువ్వు ఎవరినో ముంచావని వాళ్ళందరి మాటలు పట్టించుకుంటూ నువ్వు ఎక్కుతూ దిగుతూ ఉంటావా, లేదంటే నీ జీవితం నువ్వు సాగిస్తావా